అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. మనం మాట్లాడకూడదు అనుకున్న ఈ టీటీడీ మీద పలు అంశాలు ప్రజల దృష్టిని తీసుకొస్తున్నాయి. అట్లాంటిది రీసెంట్గా మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని మరి విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, అవకతవకలు చూసామని చెప్పేసి బేసిక్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే పరిధి ఎవరిది? ఆయన్ని టీటీడీ బోర్డు రిమూవ్ చేయాలని చెప్పి రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది అధికారం టీటీడీ బోర్డుకు ఉంటుందా? ఎందుకంటే వైస్ ఛాన్సలర్ని నియమించే అధికారము, తొలగించే అధికారము మన టీటీడీ యాక్ట్ బట్టి నాకు తెలిసిన మటుకు ఛాన్సలర్కే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఈయన్ని అపాయింట్ చేస్తే అంటే ఒకటి ప్రీవియస్ రెజీమ్లో అపాయింట్ చేసిన వాళ్ళని ఈ రెజీమ్లో తీసేయడం కోసం అని చెప్పిన ఒక చిన్న ఇనిషియేటివా ఏమిటనేది ఒకటి అర్థం కావట్లేదు. మరి అంతగా ఆయన బాగానే చేశారని చెప్పి మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. అవకతవకల గురించి ఏమి ఎక్కువ తెలియదు. బట్ ఆయన అపాయింట్మెంట్ని తప్పుపడుతూ ఆయన తీసేయాలని చెప్పేసి, ఎందుకంటే 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండాలి, అక్కడ రిలాక్సేషన్ చేసి అంతా పాస్ చేసి ఆయన అపాయింట్ చేశారని చెప్పి ఏదో చిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇట్లాగా అసలు మెయిన్గా ఏంటంటే ఈ వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని తీసే అధికారం టీటీడీ పాలనా బోర్డుకి ఉందా? అధికారం ఉందా? దీని మీద మరి ఆయనకి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉందా? దీన్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఇది ఎట్లా ఉందంటే కాదేది రాజకీయాలకు అనర్హం అంటే ఆయన సిసి గారు చెప్పాడు, కాదేది ఆ కవికి అనర్హం అన్నాడు. వీళ్ళేమో కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా నడుపుతూ ఉన్నారు. ఇంతలో కూడా చెప్పుకున్నాం, ఈ పాలక మండలిలో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాన్ని తిట్టిన వాళ్ళు వీళ్ళు వేసేటప్పుడు కొంత బెటర్గా దాన్ని కాన్స్టిట్యూట్ చేసే అవకాశం ఉండింది, అది పోగొట్టుకున్నారు. ఆయన వేసాడు కాబట్టి నేను తీయాలంటాం అర్థం లేని పాయింట్. చూచి దాంట్లో ఏవైనా కనుక రాజకీయమైన లబ్ధి కోసమో రాజకీయమైన కన్సిడరేషన్ కోసమో ఎవరినైనా వేసి ఉంటే ఎస్, రిమూవ్ చేయటంలో తప్పులేదు. కానీ నార్మల్ రొటీన్గా విద్వత్ ఉన్నవాడిని వైస్ ఛాన్సలర్గా వేస్తే ఈరోజు అతన్ని తీయించాలని ఒక అనానిమస్ పిటిషన్ పెట్టించి, అది సైన్ పిటిషన్ కాదు, ఫ్రివలస్ ఛార్జెస్, ఏదో అక్కడ ఏదైనా మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఉందా ఏదైనా ఉందంటే అదేమీ లేదు, ఏవో 4 ఇవి పెట్టేసి ఒక రిపోర్ట్ ఇప్పుడు ఏముందా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఏముంది, ఏది అడిగితే అది ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ నన్ను కార్నర్ చేయడానికి అప్పుడు చైర్మను ఒక ఆఫీసర్ను, పోలీస్ ఆఫీసర్ను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా తెచ్చుకున్నాడు. బేసిక్గా ఆయన మైండ్ సెట్ ఏంటంటే కృష్ణారావును కార్నర్ చేయాలి. బట్ దట్ చాప్ టర్న్డ్ అవుట్ టు బి అ గ్రేట్ చాప్. ఐ మీన్ ఆ వచ్చినటువంటి ఆఫీసరు హీ టోల్డ్ నథింగ్ డూయింగ్, ఐ విల్ నాట్ టార్గెట్ ది ఈవో, దట్స్ నాట్ మై జాబ్. అండ్ ఐ ఫౌండ్ హిమ్ చాలా సపోర్టివ్గా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. ఇప్పుడు ఏముంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పిలిచి ఫలానా వాళ్ళ మీద రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చేటట్టుంది. అటువంటి రిపోర్ట్ ఒకటి తెచ్చేసుకొని ఒక పాలక మండలి అయినా కానీ అర్థం ఉండాలి కదా, ఎవడోడు ఈ పాయింట్లు చేయాలి కదా. డైవర్స్ మెంబర్స్ ఉన్నారు, ఏది వీళ్ళు చెప్తే అది ఎస్ అనేటటువంటి పాలక మండలి ఎందుకు అక్కడ చేసి అది ఒకటి చేసి వాళ్ళకు లేని పవర్ను గవర్నరు పంపించారు. చూడాలి, గవర్నర్ ఐ థింక్ షుడ్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దిస్. అది ఏదైనా మేజర్ ఇష్యూ ఉండి ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ, మిస్అప్రాప్రియేషన్ ఉంటే తీసేశారంటే అర్థం ఉంది. ఏదో ఫ్రివలస్ ఛార్జెస్ అదే అనానిమస్ పెట్టి చేయటం అంటే కాదేది రాజకీయాలకు అనర్హం అన్నట్టుగా నడుస్తుంది. ఆయన అపాయింట్ చేశాడు కాబట్టి నేను తీసేయాలని అంటే ఇది దీనికే కాదు, అక్కడ స్విమ్స్కి కూడా ఇదే రకంలో ఒక రొటీన్ నడుస్తూ ఉంటుంది. ఆ ప్రభుత్వం వస్తే ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు స్విమ్స్ డైరెక్టర్ అవుతాడు, ఈ ప్రభుత్వం వస్తే ఈ వర్గానికి సంబంధించిన వాడు స్విమ్స్ డైరెక్టర్ అవుతాడు. నాన్సెన్సికల్గా సాగుతూ ఉన్నది అక్కడ.
ఒక రకంగా ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్ నా దృష్టిలో. లెట్స్ హోప్ గవర్నర్ లెవెల్లో ఆగిపోతుందని ఆశిద్దాం. థ్యాంక్స్ అండి, నమస్కారం.